సార్ మేము ధాన్యం పండిస్తున్నామండి, కానీ అది గత ప్రభుత్వంలో చాలా లేట్గా పేమెంట్ వచ్చింది సార్. ఇప్పుడైతే మేము పండించి 3 నెలలు అవుతుంది సార్, ఇంతవరకు రాలేదండి. మీరు చొరవ చూపి వచ్చినందుకు ముందుగా మీకు పాదాభివందనం చేస్తున్నాం సార్ మా రైతులందరి తరఫున. అదేవిధంగా గత ప్రభుత్వంలో కనీసం వడ్లారు పెట్టుకోవడానికి తార్వాలు కూడా ఇవ్వలేదు సార్. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ రైతులు పురమాయించుకుని మిల్లర్ తీసుకెళ్తే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి రైతుల ఖాతాలో వేస్తున్నాం అంటున్నారు, కానీ కనీసం రైతుకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి రాలేదు సార్. మరి అవి ఎక్కడ ఆగిపోతున్నాయో, ఎలా ఆగి ఏ రూపంగా ఆగుతుందో తెలియదు సార్. కొంచెం దాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. అలాగే నేను రైస్ పండించి ధాన్యం పండించి మిల్లుకి వేసుకెళ్తే అక్కడ మీ ఒడ్లు మీరు పండించినవి కాదు, మీ ఈ క్రాప్ చేసినవి కాదు అని చెప్పి వాళ్ళు పెండింగ్ పెడుతున్నారు సార్. దానికి ముందుగా మా ఎమ్మెల్యే గారికే ఫోన్ చేశాను సార్. నేను ఆయన చొరవ తీసుకుని అధికారులతో మాట్లాడి, మిల్లర్లతోనూ అధికారులతోనూ మాట్లాడి దింపించడం జరిగింది సార్. కానీ మీ ప్రభుత్వం ఏమో తడిసిన ధాన్యాన్ని ఏ రకంగా ఉన్నా సరే కొనమని చెబుతుంది సార్. కానీ మిల్లర్ల దగ్గరికి వెళ్తే ఏదో ఒక వంక పెట్టి మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు సార్. ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాను సార్. ఎక్కడైనా అప్పు తెచ్చుకున్నా, ఏం చేసుకున్నా ఆ టయానికి రూపాయి కట్టేవాడినండి. ఈ 5 ఏళ్ళు చాలా ఇబ్బందులు ఏంటో పడ్డాను. ఎందుకంటే మాది చిన్న స్తోమతి, మా తల్లిదండ్రులు లేరు. దానివల్ల నేను ఎవరి దగ్గర రూపాయి డబ్బులు తీసుకొచ్చినా సరే అప్పు కట్టలేని పరిస్థితి. లాస్ట్ టైం నాకేం జరిగిందంటే, నేను 12 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నానండి. నేను ఒకరి దగ్గర 2 లక్షల రూపాయలు బాకీ తీసుకొచ్చాను. నాకు 4 లక్షల రూపాయలు బిల్లు పడాలండి. నేను ఆ బిల్లు కట్టాల్సిన టైం వచ్చినప్పటికీ నాకు అటేపులు పెళ్లి పెట్టుకున్నారండి. పెళ్లి పెట్టుకుని అటేపు ఆడపిల్ల పెళ్ళి అండి. ఆ రోజు నాకేం చేయాలో తెలియలేదు. మన ప్రభుత్వం అప్పటికే వారం 10 రోజులు అధికారంలోకి వచ్చింది. వాళ్ళేమో ఒత్తిడి పెడుతున్నారు, ఆ డబ్బులు కట్టండి, మీరు నాకేం చేస్తారో తెలీదు, ఆ డబ్బులు కట్టండి అని. నాకు ఏం చేయాలో అర్థం అవట్లా. ఎవరిని అడిగినా బిల్లులు పడలా, నా తోటి రైతులకి బిల్లులు పడలా. దేవుడి దయో, మన చంద్రబాబు నాయుడు గారి దయో, పవన్ కళ్యాణ్ గారి దయో, ఆ రాత్రి దేవుణ్ణి ప్రార్థించానండి. నిజంగా దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి దండం కూడా పెట్టుకున్నా. తల్లి నాకు ఏదో రకంగా అంటే ఆ రాత్రే 2,40,000 రూపాయలు నాకు బిల్లు పడిందండి. ఆ రోజు దేవుడి దగ్గరికి వెళ్ళానండి. తల్లి నువ్వు నాకు, మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారు దయ వల్ల నాకు ఇంత డబ్బులు పడ్డం, నేను ఈ ప్రభుత్వాన్ని నిజంగా నాకు దైవమే సంబంధం అండి. దైవంతో కొలుస్తున్నాను. మా ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు మాకు ప్రతి విషయంలో కూడా అండా ఉంటారండి. అది ఒకటి మాకు చాలా గర్వమైన విషయం అండి. అంటే ఎంతమంది పెద్దల ముందు మాట్లాడాలంటే కొద్దిగా సిగ్గుగా ఉంది. మా ఎమ్మెల్యే గారు మాకు మట్టిగా ప్రతి విషయంలో కూడా వెన్నంటే ఉంటారండి. అది ఒకటి. రైతుల పట్ల మీరు కొత్త సంచులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయండి సార్. కానీ రైతుల వల్ల ఏంటంటే చిన్న ఇబ్బంది ఏంటంటే సార్, మిల్లర్స్ సరైన సంచులు ఇవ్వట్లేదండి. అదొక్కటి. రైతుల పట్ల మీరు ఒక్క విషయాన్ని మీరు చూడాలి సార్. నేను కూడా 10 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. నాది అలాగే ఈ క్రాప్ లేకుండా 5 ఎకరాలు ఎగ్గొట్టేశారు సార్. దాన్ని నమ్మడానికి మళ్ళీ నేను వాళ్ళని బతిమలాడికి 100 రూపాయలు కమిషన్ ఇచ్చి అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితి సార్ అప్పుడు. సార్ అది అలా కాకుండా ఈ క్రాప్ కూడా రాంగులు చేస్తున్నారు సార్ అందరూ. ఈ క్రాప్ కూడా రాంగ్ చేస్తున్నారు సార్ అందరూ. దాన్ని కూడా కొద్దిగా కరెక్షన్ చేయవలసిందిగా కోరుచున్నాను సార్. అలాగే రైతుల గురించి చెప్పాలంటే, రైతు అప్పు తెచ్చుకుని సార్, డబ్బులు అప్పు తెచ్చుకుని ఎరువులకి, విత్తనాలకి, అన్నిటికి అప్పు తెచ్చి వ్యవసాయం చేస్తున్నారు సార్. దాని గురించి లేట్ అవుతుంది సార్ డబ్బులు. దాన్ని తొందరగా పడేటట్టు చూడాలని కోరుకుంటున్నాను సార్. అది సార్, మిల్లర్స్ అందరూ బ్యాంక్ గ్యారంటీ అని చెప్పి ధాన్యం అంతా ఓ మిల్లుకే వెళ్తుంది సార్. మనం ఏదన్నా ట్రక్ లోడ్ పెట్టుకుంటే ఆ ధాన్యం లోడ్ మిల్లుకి వెళ్ళేసరికి 2 డేస్ పడుతుంది సార్ ఇక్కడికి రావడానికి. మళ్ళీ దానికి కూడా రైతుల దగ్గర అదనంగా ఛార్జెస్ వసూలు చేస్తున్నారు సార్. అదొకటి సార్. మళ్ళా మేము ధాన్యానికి మీరు 1,637 రూపాయలు వేస్తున్నారు సార్ అకౌంట్లో. దానికి అదనంగా కిరాయిలని చెప్పి కూడా వేస్తున్నారు సార్. ఆ డబ్బులు కూడా రైతుకు రావట్లేదు సార్. ఈ 1,637 రూపాయలే వస్తుంది సార్. దాన్ని కూడా మధ్యలో పడుతున్నాయి అంటున్నారు, పడతలేదు అంటున్నారు. సొంతంగా కొంతమంది తీసుకుంటున్నారు సార్.
అది కూడా రైతుకు కూడా చేరాలని కోరుకుంటున్నాను సార్. ఇది సార్ నేను